నమస్తే సీతారాం సార్. నమస్కారం అండి. మనం లాస్ట్ టైం వీడియోలో అసలు బ్యాంకులు ఏ రకమైన హౌసింగ్ లోన్స్ ఇస్తాయని మాట్లాడుకున్నాం కదా. ఈరోజు మనం అసలు ఎవరెవరికి బ్యాంకులు హౌసింగ్ లోన్స్ ఇస్తాయి అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. ఎవరు ఎలిజిబుల్ బ్యాంకు నుంచి లోన్ తీసుకోవటానికి, ఇల్లు కట్టుకోవటానికి? ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇండివిజువల్స్ అండ్ జాయింట్ ఓనర్స్. ఇండివిజువల్ అంటే మీరున్నారు, మీరు. జాయింట్ ఓనర్స్ అంటే మీరు మీ ఆయన ఇద్దరి పేరు మీద కలిపి ఒక ప్లాట్, ఒక స్థలం ఉంది మనకి, దాని మీద తీసుకోవచ్చు. అట్లా కో బారోవర్స్ అంటారు అన్నమాట, కో ఓనర్స్ అంటారు. వాళ్ళని కూడా మనము కో బారోవర్ కింద తీసుకుని వాళ్ళిద్దరికి కూడా కలిపి లోన్ ఇవ్వచ్చు. మనం ఇండివిజువల్గా మీ ఒక్కరి పేరు మీదే ఉందనుకోండి, మీ ఒక్కరి పేరు మీద కూడా ఇవ్వచ్చు. ఇది ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి విషయం. అది ఫ్లాట్ అయినా ప్లాట్ అయినా, ఇఫ్ ఎనీథింగ్ అంటారా? ఏదైనా ప్లాట్ అయినా ఫ్లాట్ అయినా, ప్లాట్ అంటే స్థలం, ఫ్లాట్ అంటే అపార్ట్మెంట్ మన వాడుక భాషలో. హౌస్ అంటే ఇండిపెండెంట్ హౌస్. దేనికైనా సరే ఇదే పద్ధతి ఫాలో అవుతారు. సో ఇండివిజువల్ గానే ఇవ్వచ్చు, జాయింట్ గా ఇవ్వచ్చు. మనకి డాక్యుమెంట్స్ కి సంబంధించి ఎట్లా, ఏ విధంగా ముందుకు వెళ్ళాలంట? డాక్యుమెంట్స్ అంటే ఇదే. ఇప్పుడు వీళ్ళిద్దరూ మనకి జాయింట్ ఓనర్స్. ఇండివిజువల్ ఉంటే మనం ఇంతకు ముందర మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాపర్టీ పేపర్స్, స్థలానికి సంబంధించినట్టు వివరాలు ఇవన్నీ మనకి ఇవ్వాలి. అలాగే వాళ్ళు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు, ఏ కంపెనీలో చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, వాళ్ళ 1 year బ్యాంక్ స్టేట్మెంట్. అంటే బ్యాంక్ స్టేట్మెంట్ ఎందుకంటే మళ్ళీ చాలామంది అడుగుతారు, మా బ్యాంక్ స్టేట్మెంట్ మీకు ఎందుకు అంటే వాళ్ళ స్పెండింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉంది, ఏమైనా రిటర్న్స్ ఏమన్నా. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియకుండా ఎక్కడంటే అక్కడ లోన్స్ తీసేసుకుని వాళ్ళు కట్టలేక ఈసీఎస్లో రిటర్న్ అయిపోయి, ఈ సిబిల్ అనేది ఒకటి వచ్చింది. ఇప్పుడు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు, సిఐఆర్. ఈ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని కొన్ని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఇస్తాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఏజెన్సీలు, డన్ అండ్ బ్రాడ్స్ట్రీట్, మీ పేరు వినుంటారు. వాళ్ళు ఒక వ్యక్తి గురించి వారి యొక్క క్రెడిట్ స్పెండింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉంది, వీళ్ళు తీసుకున్న లోన్స్ సరిగ్గా కడుతున్నారా లేదా, ఏమైనా డిఫాల్ట్ చేశారా, అవన్నీ ఒక రిపోర్ట్ వచ్చేస్తుంది అనమాట. అట్లాగే ఒక 2000 సంవత్సరం నుంచి మన ఇండియాలో కూడా ఇలాంటివన్నీ చేశారు. సిబిల్ అని ఒకటి ఉంది, ఎక్స్పీరియన్ అని ఒకటి ఉంది, ఈక్విఫాక్స్ అనేది, ఇవన్నీ కూడా ఏజెన్సీస్ అనమాట, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అంటారు వీటిని. పాన్ కార్డ్ మనం ఇచ్చేస్తే దాంట్లో కొన్ని డేటా, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ ఇంటి నెంబరు, ఇవన్నీ మనం ఫిక్స్ చేసి అందులో వేసేస్తే ఆ పాన్ కార్డు డేటాను పట్టుకుని వీళ్ళు ఎక్కడెక్కడ లోన్స్ తీసుకున్నారు, నెల ఎంత కట్టాలి, కడుతున్నారా లేదా, ఎన్ని రోజుల నుంచి కట్టట్లేదు, ఇలాంటివన్నీ మొత్తం వాళ్ళ యొక్క విత్ ఆల్ టైప్ ఆఫ్ లోన్స్, ఎవ్రీథింగ్. మీరు బజాజ్ ఫిన్సర్వ్లో ఒక ఏసీకి లోన్ తీసుకున్నా కూడా అందులో రిఫ్లెక్ట్ అవుతుంది. పర్పస్ ఎలా ఉంటుందండి ఇది? పర్పస్ అనేటప్పటికీ మీకు ఇల్లు కట్టుకోవడానికి. ఫస్ట్ ఇల్లు గురించి మాట్లాడుకుందాం. ఇల్లు ఓన్లీ ఇండిపెండెంట్ హౌస్. ఇల్లు ఇన్ ది సెన్స్ మనం మాట్లాడుకునేది ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్. ఇండిపెండెంట్ హౌస్ అంటే ఇల్లు కట్టుకోవడానికి. కానీ అంటే ఇల్లు కట్టుకోవడం అంటే మనకి స్థలం ఉంది, ఆ స్థలంలో నేను ఇల్లు కట్టుకుంటాను. ఓకే, లేదు కట్టిన ఇల్లు కొనుక్కోవడానికి. కానీ ఆల్రెడీ కొంతమంది బిల్డర్స్ ఇండిపెండెంట్ హౌస్లు ఇప్పుడు మనకి కొంపల్లి ఇత్యాది ప్లేసుల్లో మనకి కడుతున్నారు. ఇండిపెండెంట్ హౌసెస్, గ్రూప్ హౌసెస్ లాగా ఇండిపెండెంట్ హౌసెస్ కూడా కడుతున్నారు వాళ్ళు. అలాంటిది కట్టింది కొనుక్కోవడానికి కానీ, లేకపోతే ఉన్నది కొంచెం అడిషన్స్, మోడిఫికేషన్స్ చేసుకోవాలి. మా గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే కట్టారండి మా నాన్నగారు. ఇప్పుడు ఫ్యామిలీ పెద్దదైపోయింది, మేము పైన ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ కూడా వేసుకుందాం అనుకుంటాం. దానికి లోన్ ఇస్తారా అంటే దానికి కూడా ఇస్తారు. మనకు కావాల్సింది ఏంటంటే ఇంతకు ముందర చెప్పుకున్నట్టు ఆ ఇంటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ ఎప్పుడు ఎక్కడి నుంచి వీళ్ళ వరకు వచ్చింది, మొదటి బయ్యర్ ఎవరు, వాళ్ళు మళ్ళీ ఎవరికి అమ్మారు, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ చేతులు ఎలా మారింది అనేది కంపల్సరీగా చూస్తాం. మేము చూస్తాము, మా లాయర్ కూడా చూస్తారు. రెండో విషయం ఏమవుతుందంటే వీళ్ళకి ప్లాన్ ఉందా లేదా. జిహెచ్ఎంసీ వాళ్ళు ప్రతి ఇంటికి ప్లాన్ అప్రూవ్ చేస్తారు. మీరు అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి వాళ్ళు కొన్ని నియమావళి పెట్టారనమాట. కొన్ని చోట్ల 3 floors కన్నా ఎక్కువ కట్టడానికి వీల్లేదు. వేరెవర్ మీకు ఎయిర్పోర్ట్ ఉందనుకోండి, ఇప్పుడు సపోజ్ సనత్ నగర్ కాలనీ ఈజ్ దేర్, పాత బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడ 3 floors కన్నా ఎక్కువ పర్మిషన్ ఇచ్చేవారు కాదు ఇంతకుముందు. ఇప్పుడు పోయిన తర్వాత కొంచెం పెంచారు. అలాగా వాళ్ళ నియమావళిని బట్టి ఆ యొక్క ఏరియాకి వాళ్ళు ప్లాన్ అప్రూవ్ చేస్తారు. కొన్ని చోట్ల ఏమవుతుందంటే మీరు బీఆర్ఎస్ అనేటువంటి మాట వినుంటారు, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్. సో ఆల్రెడీ వీళ్ళు ప్లాన్ ప్రకారం కట్టకుండా కొంత వైలేషన్ చేసి ఉంటారు. సెట్ బ్యాక్స్, ఇక్కడ 5 feet వదలాలి, ఇక్కడ 5 feet వదలాలి, 3 floors కన్నా ఎక్కువ కట్టకూడదు, పెంట్ హౌస్ కట్టేస్తారు. ఇలాంటివన్నీ ఉంటే వాళ్ళు, బాబు నేను తప్పు చేశాను, ఇవన్నీ మీ ప్లాన్ ప్రకారం కాకుండా కొంచెం మార్పులు చేర్పులు చేసేసానని చెప్పి ఈ బీఆర్ఎస్ స్కీమ్ గవర్నమెంట్ మన ముందుకు తెచ్చినప్పుడు దాంట్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఆ పీనలైజేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే రెగ్యులరైజ్డ్ అని ఇచ్చేస్తారు. కొంచెం పెనాల్టీ కట్టించుకుని 25,000, 50,000 ఆ ఏరియా ఆఫ్ వన్ టైం పెనాల్టీ అండి. వన్ టైం పెనాల్టీ
అంటే అంతకు ముందర ఒకసారి 2007 ఆ ప్రాంతంలో వచ్చింది. మొన్న మళ్ళీ 2014లో వచ్చిన తర్వాత హైకోర్టు స్టే ఇచ్చింది దాని మీద. సో దాని మీద ఏమీ ముందరికి ఏం జరగట్లేదు, వ్యవహారాలు ఏం జరగట్లేదు. చాలా మంది అప్లై చేశారు కానీ అప్రూవల్స్ రాలేదు. అలాంటివి ఏమైనా ఉంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్ జాగ్రత్తగా ఉంటాయి. డిఆర్ఎస్ కనుక లేకపోతే వైలేషన్ చేసి కట్టినా, ఇతరత్ర ఏమైనా ఉన్నా కూడా చెప్పిన ప్రకారం లేకపోతే ప్లాన్ ప్రకారం కట్టకపోయినా కూడా మేము కొంచెం వెనకంజ వేస్తాం డెఫినెట్గా. ఎందుకంటే ప్లాన్ ప్రకారం లేకపోతే మేము చెప్తాం. ప్లాన్ ప్రకారం సాధ్యమైనంత వరకు ఒక 5% డీవియేషన్ ప్రతి వాళ్ళ దగ్గర ఉంటుంది. మనం కట్టేటప్పుడు రకరకాల మార్పులు చేస్తాం, జీవితంలో ఒకసారి కట్టుకుంటాం కాబట్టి అది ఎంతవరకు మనం యాక్సెప్ట్ చేయొచ్చు అనేది ఆ డిస్కషన్ బ్యాంకర్కి ఉంటుంది అన్నమాట. ఒకటి జిహెచ్ఎంసీ, 2 బీఆర్ఎస్, నెక్స్ట్ ఇంకేం లేదు, ఇంకా వీళ్ళే చేసుకోవాలి అంతే. సో ఈ 2 డాక్యుమెంట్స్ కనుక పర్ఫెక్ట్ గా ఉన్నాయంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ దానికి లోన్ ఇవ్వచ్చు మనం. ఓకే. సో క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారు? అది క్యాలిక్యులేషన్ ఇందాక మనం అనుకున్నట్టు వీళ్ళు సపోజ్ ఒక ఇండిపెండెంట్ హౌస్ 3 ఫ్లోర్లు కడుతున్నాండి, దానికి 1,50,00,000 రూపాయలు అవుతుంది నాకు అని వాళ్ళు ఒక ఎస్టిమేట్ ఇస్తారు. నేను ఫలానా టైల్స్ ఇస్తాను, ఫలానా పెయింట్ వేస్తాను, ఫలానా సిమెంట్ యూజ్ చేస్తాను, ఫలానా స్టీల్ యూజ్ చేస్తాను, స్పెసిఫికేషన్స్ తోటి ఒక పెద్ద ఎస్టిమేట్ ఇస్తారు వాళ్ళ వాల్యూర్ తోటి ఆర్ వాళ్ళ ఆర్కిటెక్ట్ తోటి తయారు చేయించినటువంటి. మేమేం చేస్తామంటే వాళ్ళు ఏమి ఇస్తే అది మేము తీసుకోం. ఎందుకంటే ఇన్ జనరల్గా 1 స్క్వేర్ ఫీట్ స్థలంలో ఒక ఇల్లు కట్టడానికి 1 స్క్వేర్ ఫీట్కి ఇంత అవుతుందని మాకు ఒక స్టాండర్డ్ రేట్స్ ఉంటాయి. అది ఏరియాని బట్టి మారుతుంది. ఏరియాని బట్టి బంజారా హిల్స్లో మారుతుంది, లేకపోతే ఇంకో చోట మారుతుంది. రూరల్ ఏరియాస్లో కడితే అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. సో అది వాల్యూవర్కి వదిలేస్తాం అనమాట. వాళ్ళు చూసి ఏమంటే మీకు ఈ ఎస్టిమేట్ ఇచ్చారు వీళ్ళు, ఇది ఓకే రీజనబుల్గానే ఉంది, వీళ్ళు ప్రొజెక్ట్ చేసినటువంటి రేట్లు కానీ లేకపోతే అందులో ఉన్నటువంటి విషయాలు కానీ రీజనబుల్గానే ఉంది అని ఇస్తే దాని మీద మేము 80% లోన్ ఇస్తాం. లోన్లో కూడా 2 రకాలు ఉన్నాయి. 80 అంటే 20% మార్జిన్ అంటారు. మార్జిన్ అంటే మీరు పెట్టుకోవాల్సింది అనమాట. 100 రూపాయలు లోన్ ఇవ్వాలంటే 20 రూపాయలు మీరు పెట్టుకోవాలి, 80 రూపాయలు ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఒక 20% పెట్టుకోవాలి. బ్యాంక్ ఒక 80% ఇస్తుంది మనకి. 80% లోన్ అదే కనుక 75 లక్షల కన్నా ఎక్కువ అనుకోండి, అప్పుడు 25% వాళ్ళు పెట్టుకోవాలి, 75% బ్యాంక్ ఇస్తుంది. ఇదంతా ఆర్బీఐ వాళ్ళు ఫిక్స్ చేసింది. దట్ ఈస్ ఎల్టీవీ రేషియో అంటారు, లోన్ టు వాల్యూ రేషియో అంటారు. దాన్ని మించి ఇవ్వడానికి ఎవరికి హక్కు లేదు. ఎనీ బ్యాంక్ ఇట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎవరు ఇవ్వడానికి లేదు. ఇచ్చారు అంటే వేరే ఏమైనా ఇతరత్ర వేరే కొన్ని మేనేజ్ చేయగలిగేటువంటి ఇష్యూస్ ఉంటాయి. అంటే రూల్ లోపలే ఉంటాయి, మేనేజ్ చేయగలిగిన ఉంటాయి. అట్లా కొంచెం పాయింట్స్ యాడ్ చేయొచ్చు కానీ ఇతరత్ర ఇవ్వడానికి లేదు. దాన్ని మించి ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో లేదు. సో దాని తర్వాత లోన్ శాంక్షన్ చేస్తాం మనం 80% లేకపోతే 75% యాజ్ పర్ దేర్ ఎలిజిబిలిటీ శాంక్షన్ చేస్తాం. చేసిన తర్వాత వాళ్ళకి డిస్బర్స్ చేయాలి. లోన్ వాళ్ళకి ఇవ్వాలి కదా, కట్టుకున్నాడు. వీళ్ళు ఫ్లోర్ లెవెల్ వరకు కట్టుకున్నారు, ప్లింత్ లెవెల్ వరకు కట్టుకున్నారు, తర్వాత ఫస్ట్ రూఫ్ అయిపోయింది, పిల్లర్స్ అయినాయి. ప్రతి స్టేజ్లో మేము వెళ్ళి చూడాలి బ్యాంక్ తరపు నుంచి. ఎందుకంటే వీళ్ళు డబ్బులు తీసేసుకున్నారు, కట్టట్లేదు, బ్యాంక్కి నష్టం కదా. బ్యాంక్ ఎందుకు ఇస్తుంది డబ్బులు? ఒక అసెట్ క్రియేట్ చేయడానికి. ఒక ఇల్లు క్రియేట్ అయితే ఆ ఇంటికి ఒక వాల్యూ ఉంటుంది, ఆ వాల్యూ బ్యాంకుకి తనఖా పెట్టబడుతుంది. కాబట్టి ఒకవేళ ఉత్తరోత్తర వీళ్ళు ఏమైనా డబ్బు కట్టకపోయినా అది అమ్ముకుని బ్యాంకు తీసుకుంటుంది. కాబట్టి వీళ్ళు కట్టలేదు అనుకోండి, 9 ఇంచ్ పిల్లర్స్ వేస్తా అని చెప్పి 6 ఇంచ్ పిల్లర్స్ వేసారనుకోండి, రేపు పొద్దున కూలిపోతే నష్టం వాడికి వస్తుంది, బ్యాంకుకి నష్టం వస్తుంది. అందుకని బ్యాంక్ ఏం చేస్తుందంటే పీరియాడికల్గా వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు 10 lakhs అట్లా పీరియాడికల్గా రిలీజ్ చేస్తుంటారు ప్రోగ్రెస్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ని బట్టి. అప్పుడు బ్యాంక్ నుంచి ఆఫీసర్ ఎవరో ఒకళ్ళు వెళ్ళి చూస్తారు. అట్ ది సేమ్ టైం మా వాల్యూయర్ కూడా వెళ్ళి చూస్తారు. ఆ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంది, కరెక్ట్గా ప్లాన్ ప్రకారం కడుతున్నారా లేదా, వీళ్ళకి సరిపోతుందా లేదా, ఏంటి సంగతి, ఇప్పటివరకు కట్టిన దాని వాల్యూ ఎంత. బ్యాంకులో 40 లక్షలు రిలీజ్ చేశారు, ఇప్పటి వరకు 40 లక్షలు వాల్యూ అక్కడ ఉందా లేదా, 20 లక్షలే ఉందా, ఉంటే మిగిలిన 20 లక్షలు వీడు ఎక్కడ ఖర్చు పెట్టాడు, ఇవన్నీ చూస్తామన్నమాట. చూడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ ఎండ్ యూజ్ వెరిఫికేషన్ అంటారు. అంటే మనం ఏ పర్పస్కి అయితే లోన్ ఇచ్చామో అదే పర్పస్కి వాళ్ళు డబ్బు ఖర్చు పెడుతున్నారా లేదా, విచ్చలవిడిగా వేరే దారులకి మళ్ళీ ఇస్తున్నారా అని చూడాల్సినటువంటి బాధ్యత బ్యాంకర్కి ఉంటుంది. చాలా చోట్ల ఈ బాధ్యతని విస్మరించడం వల్ల కొన్ని చోట్ల వర్క్ ప్రెషర్ అవ్వచ్చు, లేకపోతే తెలిసి తెలియని వాట్ ఎవర్ ఇట్ మే బి రీజన్స్ కొన్ని ఇబ్బందులు పడ్డవాళ్ళు కూడా ఉన్నారు, ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఇది ఇప్పుడు మనం ఇంటి గురించి మాట్లాడుకున్నాం. ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కుంటున్నారు అనుకున్నాం, దానికి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారండి? దాని పరిస్థితి ఏంటి? దానికి కూడా ఇప్పుడు అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేటప్పటికి ఏమవుతుందంటే అండి, మీకు ఒక బిల్డర్ ఉంటారు, వాళ్ళు ఒక 10-20 ఫ్లాట్లు ఒక ఏరియాలో కడుతూ ఉంటాడు. దానికి అంతటికి వాళ్ళు ప్లాన్ తీసుకున్నారు. ఏదైనా ప్లాన్ ఆర్ట్ ఏంటంటే ప్లాన్ ఉందా లేదా, అప్రూవల్ ప్లాన్ ఎంతకి ఇచ్చారు జిహెచ్ఎంసీ వాళ్ళు,
10 ఫ్లాట్స్ అంటారు, వాళ్ళు ఇస్తారు. అంటే అప్రూవల్ ఈజ్ గివెన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టిల్ట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్స్ G+S+5, ఒక్కొక్క ఫ్లోర్కి ఇన్నెన్ని ఉండాలి, టోటల్ స్క్వేర్ ఫీట్ ఇంత, ఇవన్నీ వాళ్ళు ప్లాన్లో చాలా క్లియర్గా పొందుపరుచుంటారు. ఇవాళ రేపు డిజిటలైజ్డ్ వచ్చేసినాయి, ఇప్పుడు అన్ని ఆన్లైన్లో పంపించేస్తారు వాళ్ళు అప్రూవల్స్ డిజిటల్ సిగ్నేచర్ తోటి. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ డిజిటల్. అవన్నీ చూస్తాం మేము. దాన్ని మళ్ళీ మా వాల్యూయర్ కూడా చూస్తారు. చూసిన తర్వాత మళ్ళీ లాయర్కి పంపిస్తాం. లీగల్ ఆస్పెక్ట్ లీగల్, వాల్యుయేషన్ ఆస్పెక్ట్, టెక్నికల్ థింగ్స్ వాళ్ళు చూస్తారు. ప్లస్ మళ్ళీ ఇందాక అనుకున్నట్టు మళ్ళీ వీళ్ళ ఎకనామిక్ క్రైటీరియా ఏంటి, వీళ్ళు ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు, వీళ్ళకి డబ్బు కట్టుకోగలిగే కెపాసిటీ ఉందా లేదా, ఎంత కట్టుకుంటారు, వీళ్ళు అడుగుతున్నటువంటి లోన్ ఏంటి, ఆ అడుగుతున్నటువంటి లోన్కి సరిపడా వీళ్ళకి ఇన్కమ్ ఉందా లేదా, ఒకవేళ లేకపోతే ఇందులో ఏమైనా రెంట్కి ఇస్తారా, రెంట్కి ఇస్తే అక్కడ రెంట్ ఎంత వస్తుంది, లేదా వీళ్ళ నాన్నగారికి ఏమైనా ఇన్కమ్ ఉందా, వీళ్ళ చెల్లెలకి ఏమైనా ఉందా, తమ్ముడికి, ఇవన్నీ చూస్తాం. అన్నీ వాళ్ళ దగ్గర డేటా అంతా తీసుకుని ఇవన్నీ కలగలిపి, బాబు నువ్వు ₹1,00,00,000 అంటున్నావు లోను, నీకు 80 లక్షలే వస్తుంది, లేకపోతే 1,00,00,000 వస్తుంది, దాన్ని బట్టి మేము చెప్పేస్తాం అన్నమాట. చెప్పేసిన తర్వాత మేము పేపర్లు అవన్నీ తీసుకుని శాంక్షన్ చేస్తాం. తర్వాత డాక్యుమెంటేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాకు ఇచ్చేసేయాలి. వాళ్ళు ఇంటికి సంబంధించినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని బ్యాంకులో తనఖా పెడతారు. లోన్ మళ్ళీ క్లియర్ అయిన తర్వాత మేము వాళ్ళకి వెనక్కి ఇచ్చేస్తాం అనమాట. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారండి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మీకు ఏ బ్యాంకులో అయినా, నేషనలైజ్డ్ బ్యాంకులో అయినా కూడా డైలీ డిమినిషింగ్ బ్యాలెన్స్ అంటారు. డైలీ డిమినిషింగ్ బ్యాలెన్స్ ఇది చాలా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ప్రైవేట్ వాటి దగ్గరికి వెళ్ళేటప్పటికి కొంతమంది మంత్లీ డిమినిషింగ్ అంటారు, కొంతమంది హాఫ్ ఇయర్లీ డిమినిషింగ్ అంటారు, కొంతమంది ఇయర్లీ డిమినిషింగ్ అంటారు. ఈ మధ్య అంత లేదు, ఒకప్పుడు చాలా దారుణంగా ఉండేది. నేషనలైజ్డ్ బ్యాంక్, ఏ జాతీయ రంగంలో ఉన్నటువంటి బ్యాంక్ అయినా, SBI అవ్వచ్చు, సిండికేట్ అవ్వచ్చు, ఆంధ్ర బ్యాంక్ అవ్వచ్చు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అవ్వచ్చు, OBC అవ్వచ్చు, ఎవరైనా సరే డైలీ డిమినిషింగ్ బ్యాలెన్స్ అంటే ఏంటి, మీకు 1వ తారీఖున మీరు 50 లక్షల లోన్ తీసుకున్నారు ఫ్లాట్ కొనుక్కోవడానికి. ఫ్లాట్ అనేటప్పటికీ పీరియాడికల్గా ఇవ్వడానికి ఉండదు, ఒకేసారి 50 లక్షలు వాడికి ఇవ్వాలి. ఆ బిల్డరు రిజిస్ట్రేషన్ చేస్తాడు 1వ తారీఖు. మీకు ఏదో డబ్బులు వచ్చినాయి, 10 లక్షలు మీ అన్నయ్య గారు అమెరికా నుంచి డాలర్లు పంపించాడు, నీకు గిఫ్ట్ ఇచ్చాను నాన్న, నువ్వు తీసుకో అని చెప్పి, మీరు ఏం చేశారు, నా దగ్గర ఎందుకు అనవసరంగా ఈ 50 లక్షల్లో కట్టేస్తే నాకు కొంచెం లోన్ తగ్గుతుంది కదా అని చెప్పేసి మీరు 10వ తారీఖు నాడు 10 లక్షలు కట్టారు మీ సొంత డబ్బులు. బ్యాలెన్స్ ఎంత వచ్చింది, 40 లక్షలకు వచ్చింది. ఆ తర్వాత ఇన్ఫోసిస్ వాళ్ళు మీకు బోనస్ ఇచ్చారు, 5 లక్షలు వచ్చింది. మళ్ళీ 20వ తారీఖు ఒక 5 లక్షలు కట్టేశారు. ఎంత తగ్గింది, 35 లక్షలు అయింది. 1 నుంచి 10 వరకు 50 లక్షలు ఉంది, 10 నుంచి 20 వరకు 40 లక్షలు ఉంది లోను, మళ్ళీ 20 నుంచి 30 వరకు 35 లక్షలకు వచ్చింది. 1 నుంచి 10 వరకు 50 లక్షల మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు. 11 నుంచి 20 వరకు 40 లక్షల మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు. 20 నుంచి ఆ నెలాఖరు వరకు 35 లక్షల మీద చేస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ డైలీ డిమినిషింగ్ బ్యాలెన్స్. ఏ రోజు మీరు డబ్బులు కడితే ఆ రోజు అమౌంట్ తగ్గిపోతుంది, దాని తగ్గట్టు ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. మరి ప్రైవేట్ బ్యాంక్స్ పరిస్థితి ఏంటంటే వాళ్ళు కూడా ఇలాగే క్యాలిక్యులేట్ చేస్తారా? వాళ్ళు కూడా ఆల్మోస్ట్ చేస్తారు. అంటే ఏ విధంగా క్యాలిక్యులేట్ అవుతుంది అనేది మనకు తెలియదు, మనం బట్ మేము అందులో పనిచేసాం కాబట్టి మేము చెప్పగలము. వాళ్ళు ఏం చేస్తున్నారని తెలియదు. ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే వాళ్ళు మంత్లీ బ్యాలెన్సింగ్, మంత్లీ డిమినిషింగ్ అనేవారు. అంటే ఇందాక చెప్పిన ఎగ్జాంపులే మనం కనుక తీసుకుంటే కనుక ఉదాహరణ, 1వ తారీఖు 50 లక్షలు ఉంది, మీరు మధ్యలో ఇవన్నీ కట్టేశారు. వాడు అంటాడు 1వ తారీఖు పొద్దున 50 లక్షలు ఉంది కాబట్టి ఆ నెలంతా నేను 50 లక్షల మీద ఇంట్రెస్ట్ ఇస్తాను. అది అన్యాయం కదా. అది నేను డబ్బు కట్టినప్పుడు దాని తగ్గట్టు రెడ్యూస్ అయిపోవాలి. అట్లా ఉండేది. ఇప్పుడు అంత దారుణాలు ఏమి లేవు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కంప్యూటరైజ్డ్, ఎవ్రీబడి ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. పాతకం అంటే జస్ట్ మీకు ఎందుకు చెప్తున్నానంటే దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, మంత్లీ డిమినిషింగ్ అంటే ఏంటి, డైలీ డిమినిషింగ్ అంటే ఏంటి అని చెప్పడానికి ఒక ఉదాహరణ అన్నమాట. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ శర్మ గారు. నమస్తే అండి. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.